ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! 'పుష్ప' డైలాగ్‌తో అయితే చేశాను న్యూ ఇయర్‌కి. సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అలైక్ మోషన్‌లో సైనింగ్ ప్రాబ్లమ్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంది చూడండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మిస్సింగ్ ఫౌంట్ అని వస్తే కిందికైతే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో ఫాంట్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకున్నాక ఆ ఫాంట్ ఏ ఫోల్డర్‌లో ఉందో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. లేకపోతే సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫాంట్ నేమ్ టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్‌లోకైతే వచ్చేయండి. ఇక్కడ ఫోటో ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని స్టాండ్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ పేరు ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన ఫోటో అనేది కట్ అవుతుంటే ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వచ్చేసి ఈ విధంగా ఫింగర్‌తోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఒకవేళ జూమ్ తక్కువున్నా, ఎక్కువున్నా తగ్గించుకోవడం తెలియకపోతే ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా! థర్డ్‌ది దాని మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా తగ్గించేసుకోవడమో పెంచుకోవడమో చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి వీడియో లాస్ట్ వరకు. పెట్టుకున్నాక పైన షేర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఇక్కడ ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.